ఇక జనబలెక్కల అబ్బాయితో శేఖరం, కాంచన, అనన్య అలా విసిగించడంతో అతను గట్టిగా మేడం అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా అనుకోకుండా అప్పుడే ఆనందభైరవి బయటకు వస్తుంది. మేడం ఏంటి మేడం ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను ఒక పేరు చెప్పడం మర్చిపోయాను, ఇంకొకరున్నారు మా ఇంట్లో అని చెప్పి ఆనందభైరవి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఎవరు మేడం చెప్పండి రాసుకుంటాను అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. ఆనందభైరవి ఇంకా మా లీలావతి అక్క కోటేశ్వరరావు బావ గారి చిన్న కూతురు ధామిని అని చెప్పి చెప్తుంది. అవునా అని చెప్పి ఇంకా అతను రాసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత శరణ్య, ప్రీతి వాళ్ళందరూ అసలు ఎవరు దామిని ఇన్ని రోజులు మనకు చెప్పలేదేంటి, అత్తయ్య గారి కూతురేంటి, మరి మనతో లేదేంటి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఆనందభైరవి ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత చెప్తాను, ఈరోజు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్క బావగారులకి ఒక పాప పుట్టింది. ఆ పాప జాతకం ప్రకారం గ్రహాలు అనుకూలించకపోవడంతో కుటుంబంలో బంధాల మధ్య పెరిగితే దోషం జరుగుతుందని, ప్రమాదం జరుగుతుందని చెప్పి పంతులు గారు చెప్పిన మాట ప్రకారము తనని వేరే దగ్గర మేమెవరం తెలియకుండా పెంచాల్సి వస్తుంది. తనకి 22 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ నిజం తనకి కానీ తను మనకి ఎదురుపడడం కానీ జరగకూడదు అనేసరికి ఆ బాధను దిగమింగుకొని వేరే దగ్గర ఉంచి పెంచుతున్నాము. ఎల్లుండితో తనకి 22 ఏళ్ళు నిండిపోతాయి, అప్పుడు తను మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మన అనన్య కొత్త క్యారెక్టర్ వస్తుందా, ఇప్పుడు దీన్ని మనం ఎలాగైనా అడ్డు పెట్టుకొని మన పంతం నెరవేర్చుకోవాలి అని చెప్పి దీన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు సమీరాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. దర్శన్, శరణ్య అలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండడం, వాళ్ళిద్దరూ దర్శన్కి లెటర్ రాసి ఇచ్చినా కూడా దర్శన్ అలా చించి పడేయడం అవన్నీ తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచుదామంటే వీళ్ళిద్దరూ చాలా దగ్గరైపోతున్నారు, ఎలా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అనన్యకి ఫోన్ చేస్తుంది. చెప్పు సమీరా అని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని దూరం చేయలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి శరణ్యని దర్శన్కి దూరం చేయాలి అనన్య, నువ్వు అక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నావు, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను, ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఒకటి ప్లాన్ చేయి అని చెప్పి ఇన్ని రోజులు నేను చెప్పినట్టు కుక్కిన పెయిన్లా పడుండే శరణ్య నా మీదకి రివర్స్ అవుతుంది, దాన్ని ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అనన్య కూడా అంటూ ఉంటుంది. ఓకే నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్రకారం నువ్వు ఫాలో అయిపో అని చెప్పి నేనే చేస్తాను, నీకు ఏదైనా అవసరం ఉంటే నీకు కాల్ చేస్తాను అని చెప్పి సమీర ఏదో ప్లాన్ చెప్తుంది. ఓకే అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా తర్వాత సమీర శరణ్యకి ఫోన్ చేస్తుంది. చెప్పు సౌమ్య అని చెప్పి శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మేడం బెంగళూరు నుంచి క్లయింట్స్ వస్తున్నారు కదా మేడం, వాళ్ళు హోటల్లో మీటింగ్ అరేంజ్ చేయమన్నారు, వాళ్ళు 10 వరకు వస్తామన్నారు మేడం అని చెప్పి చెప్తూ ఉంటే, ఓకే 10కి వస్తారా, నేను 9కి స్టార్ట్ అవుతాను అని చెప్పి శరణ్య చెప్తుంది. ఇంకా అలా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్తాను దీని సంగతి అని చెప్పి సమీర ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అనన్య, కాంచన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరినో అరేంజ్ చేస్తానో చేసావమ్మా, ఈ నరసింహం గారి పీడ వదిలించుకోవాలి ఈరోజు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. చేశానే అని చెప్పి అంటూ ఉంటుంది. అదో వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటే, ఈ మొహాన్ని కూడా చూసినట్టుందమ్మా అని చెప్పి ఇక అనన్య అంటూ ఉంటుంది. తెలిసినట్టు కాదే, తెలిసిన మొహమే శేఖరం అని చెప్పి అంటూ ఉంటే, వేరే ఎవరు దొరకలేదా నీకు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అలా ఎవరైనా కరెక్ట్గా చేస్తారో లేదోనే, శేఖరంకి అయితే చేస్తాడు, తప్పకుండా చేస్తాడు, నేను అన్నీ చెప్పే ఉంచాను, శేఖరం బాగా నటిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలా శేఖరాన్ని అంత ప్రిపేర్ చేసి లోపలికి వెళ్ళు అని చెప్పి పంపిస్తూ ఉంటారు. ఇంకా మరోవైపు నరసింహం ఏమో మందు తాగుతూ అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శేఖరం కొంచెం లోపలికి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి నరసింహ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా అలా పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, నేను వరాలుని గుర్తుపట్టలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అలా ఏంటి అందంగా ఉన్న వరాలు మందంగా తయారైంది, నా కళ్ళకి మందంగా కనిపిస్తుంది, ఓ మందు ప్రభావమో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ఫేస్ చూస్తే ఎక్కడ గుర్తుపడతాడో అని చెప్పి శేఖరం లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తాడు. ఇంకా ఫేస్ మాత్రం సరిగ్గా కనిపించదు. ఇంకా నరసింహం ఏమో మీద పడుతూ ఉంటాడు. అదంతా కాంచన, అనన్య రికార్డ్ చేస్తూ ఉంటారు, వీడియో తీసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత చాలా తిప్పలు పడి నరసింహం నుండి తప్పించుకొని శేఖరం బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంకో కాసేపు ఉంటే నా పని అయిపోయేది అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు. ఎలాగోలో తప్పించుకొని వచ్చాను, సరిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, మాకైతే మంచి వీడియో ఫుటేజ్ దొరికింది, నువ్వు బాగా యాక్ట్ చేసావు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఉదయం అయిన తర్వాత మళ్ళీ శేఖరం ఆడవేషం వేసుకొని
కనిపిస్తూ ఉంటాడు. ఏంటి ఇలాగే వెళ్తావా అని చెప్పి అంటూ ఉంటే, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇక శేఖరం అడుగుతూ ఉంటాడు. ఇప్పటిదాకా అంటే ఏమో చేశాను ఎవరు లేనప్పుడు, కానీ ఇప్పుడు ఇంట్లో అందరి ముందు అమ్మగారి వాళ్ళ ముందు కూడా చేయాలంటే నాకు చాలా భయంగా ఉంది కాంచన అని చెప్పి శేఖరం అంటూ ఉంటే, మరి మన కూతురు జీవితం నాశనం అయిపోతుంది, నీకు ఓకేనా అలా అయితే అని చెప్పి కాంచన బెదిరించడంతో సరేలే తప్పేదేముంది అని చెప్పి ఇంకా అలా వెళ్తాడు. లోపలికి వెళ్ళి మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు. ఎవరు మీరు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఇంకా నన్ను వంచించి ప్రేమించినట్టు నటించి నన్ను వంచిన మగాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు, మీరే న్యాయం చేయాలి అని చెప్పి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎవరమ్మా నీకు అన్యాయం చేసింది ఎవరు, ఆ విధవెవరు మా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి దర్శన్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవడా విధవా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే నరసింహం పేరు చెప్తూ ఉంటుంది. ఇంకా శేఖరం అలా నరసింహం అమ్మ మీ ఇంట్లోనే ఉన్నాడు, నన్ను ఇప్పుడు కాదంటున్నాడు, ఎవరినో కొత్త వాళ్ళని పట్టుకున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆనందభైరవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆనందభైరవి శేఖరంని గుర్తుపట్టి అనన్య తిక్క కుదురుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.